భవ్యాస్ కిచెన్. భవ్యాస్ కథలు అక్షరలిపి ఛానల్కి స్వాగతం. భవ్యాస్ కిచెన్ అక్షరలిపి రెండు ఒక దగ్గర కలిపాం కాబట్టి అందులోనే అన్నీ పెడుతున్నాను. ఈరోజు మనం నాకు వచ్చిన అవార్డులు ఏంటివి అనేది మీకు చూపించబోతున్నాను. మొట్టమొదటిగా వచ్చిన అవార్డుని చూపించబోతున్నాను. ఇది ఫస్ట్ వచ్చిన బహుమతి, ఎక్కడి నుంచి? ప్రతిలిపి నుంచి వచ్చిన బహుమతి. అదే ప్రతిలిపి వారు ఇచ్చిన షీల్డ్. తర్వాత కీర్తి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఇచ్చిన అయోధ్య రామ కళా పురస్కార్ అవార్డు సెకండ్. తర్వాత ఇదే కీర్తి ఆర్ట్స్ వాళ్ళు ఇచ్చిన ఉగాది విశిష్ట కవితా శిరోమణి అవార్డు. కీర్తి ఆర్ట్స్ ఉగాది విశిష్ట శిరోమణి అవార్డు 2023. ఇది 23లో, ఇది 24లో. కీర్తి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఇచ్చింది 24లో అయోధ్య రామ కళా పురస్కారం. ఇది కూడా అదే 23లో కీర్తి ఆర్ట్స్ వాళ్ళు ఇచ్చింది. దీంతోపాటు అది ఇచ్చారు, దాంతోపాటు ఇది ఇచ్చారు. తర్వాత సాహితీ కిరీటి శ్రీ కళావేదిక వాళ్ళు ఇచ్చింది. ఇది కూడా వాళ్ళు ఇచ్చింది అనమాట. సాహితీ కిరీటి అని శ్రీ వాళ్ళే ఇచ్చారు. తర్వాత ఇది శతాధిక కవుల సమ్మేళనం అని లయన్స్ క్లబ్ వాళ్ళు హైదరాబాద్లో చేసినది ఇచ్చారనమాట. ఇదొకటి జ్ఞాపిక. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 ఈ 8 పురస్కారాలు నాకు వచ్చాయన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి తెలుసా? పెద్ద శిల్పాల్లో మంచిగా నీట్గా సదిరి ఉండాలి, కానీ ఇలా సంచిలో పెట్టాను. ఎందుకంటే నా ఇల్లు చాలా చిన్నది కాబట్టి. ఇదే నా హోమ్ టూర్ అనుకోండి, ఏమైనా అనుకోండి. గాజులవి అక్కడ పెట్టుకున్నా, గాజులవి. ఇంకా ఈ సంచులలో ఎక్కడెక్కడ ఉంటాయి గాజులవి. ఇగో గాజుల డబ్బాలు, గాజులమ్మ గాజులు ఇవే. సో ఇదన్నమాట నా కలెక్షన్. ఇవన్నీ నా కలెక్షన్స్, నాకు వచ్చిన అవార్డ్స్, రివార్డ్స్. ఇలాంటివి నేను కూడా కొంతమందికి ఇచ్చాను నా అక్షరలిపి సంస్థ నుంచి. ఇది అయోధ్య రామ కళా పురస్కార్. ఇది కొంచెం ఊగుతోంది, ఎందుకంటే మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఊగిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలాంటి పురస్కారాలు కొన్ని వచ్చాయి. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయిలేండి, అప్పుడే అయిపోలేదు కదా జీవితం చాలా చిన్నది. అందులో ఇలాంటివి రావాలంటే కొంచెం దమ్ము, ధైర్యం, గట్స్, రాసే సత్తా అనేది ఉండాలి. అక్కడికి వెళ్ళి మరి ఇది అనంతపూర్లో ఇచ్చారు. ఫస్ట్ నాకు సన్మానం జరిగిందంటే ప్రతిలిపి అనంతపూరు. ఇక్కడ ప్రతిలిపి అనంతపూర్ వాళ్ళు ఇచ్చింది ఫస్ట్ ప్రైజ్. తర్వాత ఇది కీర్తి ఆర్ట్స్ వాళ్ళు. తర్వాత సాహితీ కిరీటి శ్రీ వాళ్ళు ఇచ్చింది. ఇంకా అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉన్నాయి. ఇలా రకరకాలుగా వచ్చాయన్నమాట. చూస్తున్నారా? ఒక 8 పురస్కారాలు వచ్చాయి అంతే. తక్కువనే, చాలా తక్కువనే. ఇంకా ఎక్కువ రావాలి. దానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అయితే నేను ఇట్లాంటి షీల్డ్స్ చూపిస్తాను. ఇట్లాంటి షీల్డ్స్ ఇచ్చానన్నమాట మా అక్షరలిపి తరపు నుంచి. నా రచయితలకు కొంతమందికి ఇచ్చాను. అప్పట్లో కొంచెం నేను ఆర్థికంగా మంచిగా ఉన్న సమయంలో ఇచ్చాను ఇట్లాంటివి. ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సింది, కానీ ఇప్పుడు కొంచెం ఆర్థికంగా బాగాలేక ఓన్లీ ప్రశంసా పత్రాలు మాత్రమే ఇస్తున్నాను. ఇది నా విజయానికి ప్రత్యేక రూపాలన్నమాట. నేను రాసిన కవితలకు, నేను రాసిన రచనలకు నాకు లభించిన గౌరవం ఇది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ భవ్య.